ఫ్రెండ్స్ మీరు కానీ ఐఫోన్ అనేది యూస్ చేస్తున్నట్టయితే ఈ 5 గ్యాడ్జెట్స్ అనేది మీ దగ్గర కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ 5 గ్యాడ్జెట్స్ అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకసారి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ సేల్స్ లో చాలా మంది అయితే ఐఫోన్స్ అయితే బై చేస్తా ఉన్నారు. ఈ ఐఫోన్స్ కి ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే ఈ యాక్సెసరీస్ అనేది మ్యాండేటరీగా ఉండాల్సినటువంటిది, లేకపోతే మీ ఐఫోన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అలానే 6th గ్యాడ్జెట్ అనేది చాలా అంటే చాలా మ్యాండేటరీ. ఈ 6th లేకపోతేనైతే మీరు ఫోన్ కొనుక్కున్నా కూడా వేస్ట్. ఈ గ్యాడ్జెట్స్ ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఐఫోన్ ఎవరైతే బై చేశారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ గా చూసుకున్నట్టయితే మనకు ఒక స్క్రీన్ గార్డ్ అనేది మ్యాండేటరీగా అవసరం ఉంటుంది. ఈ స్క్రీన్ గార్డ్స్ లో కూడా మనకు 2 వేరియంట్స్ గా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ప్రైవసీది, ఇంకొకటి వచ్చేసరికి నాన్ ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసేసుకోండి. ప్రైవసీ ఇంకా నాన్ ప్రైవసీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైవసీ గార్డ్ అనేది మీ ఫోన్ కి అనేది అటాచ్ చేశారనుకోండి, ఇక్కడ మీరు పక్కన వాళ్ళకైతే మీరు ఏం చాట్ చేస్తున్నా, మీరు ఫోన్ లో ఏం చూస్తున్నా కూడా వాళ్ళకైతే కనిపించదు. సో ఇందులో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎవరైతే స్ట్రైట్ గా ఉండి చూస్తారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. లైక్ ఏంటి అంటే మీరు మొబైల్ పట్టుకొని మీరు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు మాత్రమే అది అనేది కనిపిస్తూ ఉంటుంది. పక్కన వాళ్ళకి అసలు కనిపించదు. ఇలా ఒకసారి సైడ్ కి అన్న వెంటనే వాళ్ళకి బ్లాక్ కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు పక్క నుంచి చూస్తారు కాబట్టి వాళ్ళకి మొత్తం డార్క్ గా కనిపిస్తూ ఉంటుంది. నా సజెషన్ అయితే మీరు స్పైజర్ నుంచి తీసుకోండి, మీకు బెస్ట్ క్వాలిటీ అనేది వస్తూ ఉంటుంది. లేదు మీకు బయట ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా వీటికి సంబంధించినటువంటి అవైలబుల్ గా దొరుకుతాయి. నా సజెషన్ అయితే స్పైజర్ నుంచి తీసుకోండి. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు, ముందే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా లెన్స్. చాలా మంది ఏంటి అంటే మనకు మొబైల్ స్క్రీన్ గార్డ్ అయితే వేస్తూ ఉంటారు, కానీ కెమెరాకి కూడా ఒక స్క్రీన్ గార్డ్ లాగా ఈ లెన్స్ అనేది వేయవచ్చు. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి అంటే ఈ లెన్స్ అనేది వేసినప్పుడు కెమెరా క్వాలిటీ అనేది ఏమన్నా తగ్గుతుందా అని చెప్పేసి. ఎక్కడ కూడా కెమెరా క్వాలిటీ అనేది తగ్గదు. మీరు మంచి క్వాలిటీ వేయించుకోండి. ఈ స్పైజన్ కి సంబంధించినటువంటి లేకపోతే బ్రాండ్స్ అయితే చూసి వేయించుకోండి. లేదు అనుకుంటే మీరు నార్మల్ ఏదో 50 రూపీస్ బిలోలో తీసుకున్నారనుకోండి, రోడ్ సైడ్ లో కానీ అక్కడ అవి లో క్వాలిటీ ఉంటే మేబీ మీకు కెమెరా క్వాలిటీ అని తగ్గొచ్చు. క్వాలిటీలో మెయింటైన్ చేసుకోండి, మీకు బెటర్ క్వాలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ నా చిన్న ఎప్పుడన్నా స్క్రాచెస్ పడ్డా, లేకపోతే ఇక్కడ ఎడ్జెస్ లో మీకు కెమెరాస్ కి లెన్స్ కి ఏమన్నా డ్యామేజ్ లాంటిది అయినప్పుడు ఇటువంటి లెన్స్ అనేది మీకు ప్రొటెక్షన్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇదైతే నా దగ్గర ఉన్నటువంటిది అయితే స్పైజన్ కి సంబంధించినటువంటిది. ఆన్లైన్ సైట్స్ లో ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి, మీరు ఒకసారి అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నేనైతే వీటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది ఇస్తాను. నేను కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే సేల్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే డైరెక్ట్ మీరు డిఎం చేయండి. మీ ఫోన్ మోడల్ ఏంటి, మీకు ఏమేమి యాక్సెసరీస్ కావాలి అంటే నేను దానికి సంబంధించినటువంటి ప్రైస్ క్యాటలాగ్ మొత్తం మీకైతే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ బ్యాక్ కేస్. ఈ బ్యాక్ కేస్ అనేది చాలా మ్యాండేటరీ. ఎందుకనంటే ఫోన్ అనేది బ్యాక్ సైడ్ లో గ్లాసే ఉంటుంది కాబట్టి అది పగిలింది అనుకోండి చాలా కాస్ట్ ఉంటుంది. సో దానికోసం ఏంటి అంటే మీరు ఇటువంటి కేసెస్ అనేది అయితే యూజ్ అయితే చేయండి. నాట్ ఓన్లీ ఇలా ట్రాన్స్పరెంట్ అనే మన దగ్గర ఇంకా చాలా కేసెస్ కూడా ఉంటాయి. మీరు ఒకవేళ కావాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ చూపిస్తాను, చాలా కేసెస్ ఉంటాయి. మీరు మీకు నచ్చినటువంటి కేసెస్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీగా వేయండి. ఇది వచ్చేసరికి ఏంటి అంటే మ్యాక్సేఫ్ కి సంబంధించినటువంటి కేసు. డైరెక్ట్ మనము ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం, వైర్లెస్ ఛార్జింగ్ లాంటిది ఉంటది కదా, సో అటువంటి దానికైతే డైరెక్ట్ ఇటువంటిది అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ నెంబర్ 4 వచ్చేసరికి ఏంటి అంటే కేబుల్ ప్రొటెక్టర్స్. ఇక్కడ మనం కేబుల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. కేబుల్స్ అనేవి చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఏంటి అంటే మీరు ఇటువంటి కేబుల్ ప్రొటెక్టర్స్ ని ఇట్లా బార్డర్స్ లో ఇట్లా ఎండ్స్ లో అయితే మీరు యూజ్ చేసుకున్నప్పుడు ఇట్లా బెండ్ చేసినా కూడా మీకు కేబుల్ అనేది చాలా వరకు ప్రొటెక్షన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ ఎడ్జెస్ లోనే చాలా వరకు కట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఇటువంటి కేబుల్ ప్రొటెక్టర్స్ అనేది యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఎడ్జెస్ లోనైతే మీకు ఎటువంటి డ్యామేజ్ అనేది అవ్వదు. ఎందుకనంటే ఒకసారి ఇది ఖరాబ్ అయిపోయింది అనుకోండి, మనకి అరౌండ్ 1000+ రూపీస్ అయితే ఉంటుంది. సో దట్ ఏంటి అంటే మీరు జస్ట్ ఒక 50 రూపీస్ కి మీకు ఇట్లాంటి ఒక 8 to 10 అయితే వస్తూ ఉంటాయి. ఈజీగా మీరు అయితే అటాచ్ అయితే చేయొచ్చు. లేదు కేబుల్ మొత్తం ప్రొటెక్షన్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకైతే అటువంటి కేబుల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అది ఏంటంటే ఇన్స్టాల్ చేయడం కొంచెం లెంత్ టైం ఉంటుంది, ఒక 30 మినిట్స్ అట్లా పడతా ఉంటుంది. మీకు అటువంటిది కావాలనుకున్నా కూడా ఇక్కడ చూపిస్తాను. సో అటువంటిది కూడా మీరు కేబుల్ ప్రొటెక్టర్స్ కానీ అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఇక్కడ కనిపించేటువంటిది ఏంటి అంటే టైప్ సి నుంచి లైట్నింగ్ ఉన్నటువంటి అడాప్టర్. ఈ అడాప్టర్ అనేది చాలా వరకు యూజ్, ఎందుకంటే ఐఫోన్ లో చాలా వరకు స్టోరేజ్ అనేది అయితే ఈజీగా అయిపోతా ఉంటుంది, ఫిల్ అయిపోతా ఉంటుంది. సో అటువంటి టైంలో మీరు ఈ అడాప్టర్ అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర టైప్ సి లాంటిది ఏమన్నా పెన్ డ్రైవ్ ఉందనుకోండి, డైరెక్ట్ ఈ అడాప్టర్ ని ఆ టైప్ సి కి కనెక్ట్ చేసేసి మీరు డైరెక్ట్ మీ మొబైల్ కి కనెక్ట్ చేసేసుకొని ఈజీగానైతే డాటా మొత్తం అయితే రిట్రైవ్ చేసుకోవచ్చు. అందులో నుంచి తీసేసుకొని మీ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్ లోనైతే వేసేసుకోవచ్చు. ఇంకొక వేరియంట్ కూడా ఉంటుంది, డైరెక్ట్ టైప్ ఏ టు లైట్నింగ్ లేకపోతే టైప్ ఏ టు టైప్ సి అని చెప్పేసి పెన్ డ్రైవ్స్ ఉంటాయి. లేదంటే మీరు అవి కూడా యూజ్ అయితే చేయొచ్చు. వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి మేజర్ అని చెప్పేసాను కదా, ఇది లేకపోతే ఫోనే వర్క్ అవ్వదని, అదే ఈ చార్జర్ అడాప్టర్. చార్జర్ అడాప్టర్ అనేది మనకు ఐఫోన్ బాక్స్ లో అయితే చార్జర్ అడాప్టర్ అయితే రాదు.
చాలా మంది ఏంటి అంటే నిజం అనుకోని చెప్పేసి వేరే వేరే ఫేక్ అయితే కొంటా ఉంటారు. సో బీ కేర్‌ఫుల్. మీరు ఒరిజినల్ చార్జర్ తోటి ఛార్జింగ్ అయితే చేసేసుకోండి. కొంచెం ప్రైస్ ఎక్కువుంది అనుకోకండి. ఎందుకంటే మీకు ప్రైస్ ఎక్కువున్నా కూడా మీకైతే వర్త్ ఉంటుంది. వేరే చార్జర్స్ తోటి కంపేర్ చేసేసి వేరే ఛార్జింగ్ తోటి పెట్టారనుకోండి మీకు బ్యాటరీ అనేది లో అయిపోతా ఉంటుంది. అట్లనే మీకు ఈ ఫోన్ అనేది హీట్ అవ్వడం కూడా మీరైతే ఖచ్చితంగా గమనిస్తారు. సో బీ కేర్‌ఫుల్. ఒకసారి ప్రొడక్ట్ అనేది బై చేసేటప్పుడు అది ఒరిజినలా కాదా అనేది అయితే చెక్ అయితే చేసేసుకోండి. అట్లనే మీకు అది ఫోన్‌కి వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా చెక్ అయితే చేసేసుకోండి. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్‌గానైతే బై అయితే చేసేసుకోవచ్చు. ఐఫోన్‌కి సంబంధించినటువంటి అన్ని యాక్సెసరీస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అన్ని కూడా మంచి టాప్ బ్రాండ్‌లోవే ఉంటాయి. మన దగ్గర నార్మల్ క్వాలిటీవి అయితే ఉండవు. ఒకవేళ మీరు ఆర్డర్ అనేది చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి డైరెక్ట్ మీరు డీఎం చేసేయండి. అంటే మెసేజ్ చేసేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.